హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. హాయ్ పల్లవి. హాయ్ అమూల్య. సో ఇవాళ మరి ఏ థీమ్తో వచ్చేసాం? సో ఇవాళ అంటే సమ్మర్ అనగానే మీరు అడిగినట్టు చిన్నపిల్లలకి చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే పెద్దవాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి ఏంటంటే త్వరగా నీరసపడిపోతూ ఉంటారు బికాస్ ఆఫ్ ఎక్సెస్ స్వెట్ కానివ్వండి, లేదంటే ఆ హీట్ టెంపరేచర్కి. దానికి ఇన్స్టాంట్ ఎనర్జీ అనేది చాలా అవసరం. సో ఇవాళ థీమ్ వచ్చేసి ఇన్స్టాంట్ ఎనర్జీ అండ్ దానికి సంబంధించిన ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఆలు శనగల కర్రీ. ఓకే, సో ఆలు శనగల కర్రీ. ఎస్. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మనం పెద్ద శనగలు అయితే తీసుకున్నాం కదా. ఎస్. అండ్ అలాగే ఉడికించిన ఆలు. యా, ఉడికించిన ఆలు అండ్ మనం ఇది కాబూలి చెన్న ఏదైతే ఉందో ఇది కూడా మనం ఉడికించుకున్నాం. ఓకే, అలాగే మనకి టమాటో ప్యూరీ కావచ్చు, హర్బ్స్ కావచ్చు తెచ్చేసాం. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నార్మల్ మన ఉల్లిపాయలు. ఎస్, అవును. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. ఫస్ట్ కొంచెం ఆయిల్, ముందుగా కొంచెం నూనె, సో యూజువల్లీ మనకి డయాబెటీస్ వాళ్ళకి ఆలు అనేది ఎక్కువగా తినకూడదు, అంటే బాగా పిండి పదార్థాలు ఉండే తినకూడదు అని చెప్తూ ఉంటారు కదా. మరి ఇది ఎలా తీసుకోవాలి ఒకళ్ళు తీసుకోవాలంటే? సో మీరు చెప్పింది కరెక్టే. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ కూడా మనం వాళ్ళకి ఇవ్వకూడదు. బట్ ఎప్పుడైతే హైపోగ్లైసమిక్ అంటే షుగర్స్ అనేది లో అవుతాయో ఆ టైంలో మనము ఎక్కువ కార్బ్స్ ఉన్న ఫుడ్డే వాళ్ళకి ఇవ్వాలి. సో అలాంటప్పుడు అంటే వాళ్ళు కూడా చాలా త్వరగా నీరసపడిపోతారు కాబట్టి అలాంటి టైంలో వాళ్ళకి ఇన్స్టాంట్ ఫుడ్ లాగా ఆలు ఇవ్వచ్చు. మరీ షుగర్స్ ఎక్కువగా స్పైక్ ఉన్నప్పుడు అంటే అరౌండ్ లైక్ 250-300గా ఉన్నప్పుడు ఈ ప్లేస్లో స్వీట్ పొటాటోని ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో అంటే మార్నింగ్ ఇవ్వచ్చు అనమాట ఆలు అనేది? యా, మార్నింగ్ కానీ లేదంటే కొంతమందికి నైట్ టైమ్స్లో త్వరగా డౌన్ అయిపోతూ ఉంటుంది అండ్ కొంతమందికి మిడ్ మార్నింగ్స్లో త్వరగా డౌన్, అంటే వాళ్ళకి ఏ టైంలో అయితే డౌన్ అవుతుందో ఆ టైంలో ఈ ఫుడ్స్ని ప్రిఫర్ చేయొచ్చు. ఓకే ఓకే. సో నూనె కాగిపోయింది కదా. యా, ఫస్ట్ జీలకర్ర వేసేద్దాము. ఓకే, జీలకర్ర కొంచెం, నెక్స్ట్ టైం వేస్తున్నాం. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, అలాగే నెక్స్ట్ టమాటో ప్యూరీ కూడా వేసేద్దాం. ఓకే, సో అది కొంచెం పచ్చి వాసన వెళ్ళేదాకా కలుపుకోవాలి. అవును. అండ్ అలాగే తరచూ ఎవరైతే టైర్డ్ అవుతూ ఉంటారో సో దానికి చాలా రీజన్స్ కూడా ఉంటాయి. ఒకటి వాళ్ళకి వైటమిన్ డి తక్కువగా ఉండడం, ఇంకొకటి ఐరన్ డెఫిషియన్సీ ఉండడం, అండ్ అలాగే ఏదైనా మెడికేషన్స్ యూస్ చేస్తున్నప్పుడు కూడా ఆ డోస్ అనేది వాళ్ళకి సెట్ అవ్వకపోతే కూడా వాళ్ళు త్వరగా టైర్డ్ అయిపోవడం, లేదంటే మార్నింగ్ సిక్నెస్ లేవగానే కళ్ళు తిరిగినట్టుగా ఉండడం. సో అలాంటి వాళ్ళకు కూడా ఇన్స్టాంట్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవడంతో పాటు వాళ్ళ టైమింగ్స్ అనేది చాలా ఫాలో అవుతూ ఉండాలి. సో స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ అనేది ఎక్కువగా చెప్తా ఉంటాము. తినేటప్పుడు కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు, అంటే నార్మల్గా అయితే 4 to 5 times అలా తీసుకుంటారు. వాళ్ళకి ఒక 6 to 7 times. ఎక్కువగా ఒబీస్ ఉన్న వాళ్ళకు కూడా ఏదో ఒక హెల్త్ కండిషన్ వల్ల మెడిసిన్ యూస్ చేస్తూనే ఉంటారు, వాళ్ళకు కూడా నీరసం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు టైప్ ఆఫ్ లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే స్టఫ్డ్ ఉన్న సూప్స్ కానీ, కొంచెం రాగి జావా కానీ, జొన్న జావా కానీ, అండ్ బటర్ మిల్క్ కొంచెం థిక్గా తీసుకోవడం, అంటే లస్సీ ఫామ్లో తీసుకోవడం, అలాంటివి చేస్తూ ఉంటే వాళ్ళకి క్యాలరీస్ అనేది కూడా తక్కువగా ఉంటుంది అండ్ ఎప్పటికప్పుడు ఇన్స్టాంట్ ఎనర్జీ కూడా, అంటే గ్లూకోజ్ కూడా వాళ్ళ బాడీకి అందుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం దాంట్లో మసాలాస్ వేద్దాము. ఫస్ట్ కొంచెం సాల్ట్, అలాగే గరం మసాలా, ధనియా పౌడరు, జీరా పౌడర్, కొంచెం పసుపు కూడా.
కొన్ని వాటర్ కూడా వేసుకుందాము ఆ స్పైసెస్ అన్నీ కూడా చక్కగా జల్లప్ అవ్వడానికి. ఓకే, సరిపోతుందా? ఇంకొన్ని సరిపోతుంది. సో చక్కగా ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ 2 కూడా యాడ్ చేసేసుకుందాం. అలాగే. ఒకటి కాబులి శనగలు, అలాగే ఆల్రెడీ ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ కూడా. ఓకే, ఇప్పుడు దాన్ని మూత పెట్టి చక్కగా మరిగించుకుందాం. అలాగే. మెత్తగా ఉడికిపోయింది పల్లవి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే అమూల్య, ఆలు శనగల కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, ఆలు శనగల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. ఆలు శనగల కర్రీకి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టీ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టమాటో ప్యూరీ 1 కప్పు, ఉప్పు సరిపడా, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న కాబూలీ శనగలు 1 కప్పు, ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. ఆలు శనగల కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత అందులో టమాటో ప్యూరీ సరిపడా ఉప్పు, గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు వేసి కాస్త నీళ్లు పోసి ఉడికించుకున్న తర్వాత ఉడికించిన కాబూలీ శనగలు అలాగే బంగాళదుంప ముక్కలు వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఆలు శనగల కర్రీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసేసారు కదా. మరి పల్లవి, టేస్ట్ చేద్దామా? ఓకే, మామూలుగానే నా ఫేవరెట్ డిష్ అనమాట. ఎందుకంటే నాకు ఆలు ఇష్టం అలాగే శనగలు ఇష్టము. అండ్ ఈ రెండిట్ల కాంబినేషన్ అయితే ఇంకా బాగుంది. సో ఇది చపాతీస్లోకి, రైస్లోకి అసలు ఎలా అయినా తీసుకోవచ్చు కదా. పూరీస్లోకి అయితే ఇంకా బెస్ట్ కాంబినేషన్. అవును. అండ్ అలాగే కొంతమంది శాండ్విచెస్ కూడా రెడీగా కావాలి ఉంటారు. అంటే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత శాండ్విచ్ తినాలనుకున్న వాళ్ళకు కూడా బెస్ట్ ఏమో. బెస్ట్, ఎందుకంటే ఇది కొంచెం స్మాష్ చేసి కూడా పెట్టేసేయచ్చు వాళ్ళకి. అండ్ మనం అన్ని మసాలాస్ యాడ్ చేసినా కానీ మనకు ఎక్కువగా ఘాట్ అనేది తెలియట్లేదు. బికాజ్ ఆలు అనేది మనకు చాలా జీరో టేస్ట్ ఉంటుంది, అంటే చాలా చప్పగా ఉంటుంది. అండ్ అలాగే శనగలు కూడా అంతే. బట్ 2 కూడా మనం వేసిన అన్ని మసాలాస్తో కూడా చక్కగా బ్లెండ్ అయిపోయాయి టేస్ట్ అన్ని కూడా. ఆలు వల్ల ఏంటంటే ఏదైనా సరే మనకి ఎన్హాన్స్ అయిపోతుంది టేస్ట్ అనేది. అవును. ఫస్ట్ రెసిపీ అయితే సూపర్గా ఉంది పల్లవి. మరి సెకండ్ రెసిపీ ఏంటి? సో సెకండ్ రెసిపీ వచ్చేసి గార్లిక్ పన్నీర్. ఓకే, సో పన్నీర్ చేయబోతున్నాం అనమాట. అది కూడా నా ఫేవరెట్ డిషే. మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో గార్లిక్ పన్నీర్. సో మెయిన్ ఇంకా మనకు కావాల్సింది గార్లిక్. సో విడిగానే తెచ్చేసావు కదా? విడిగానే తెచ్చేసాను. మనం కొంచెం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఓకే, పెప్పర్ అండ్ అలాగే ధనియాలు కొంచెం డ్రై రోస్ట్ చేసి ఈ గార్లిక్ తో మిక్సీ పట్టేసుకుంటున్నాం. ఇంకా యమ్మీ ఉంటుంది అనమాట అయితే. సో లైట్ గా మనం గార్లిక్ పేస్ట్ లాగా చేసుకుంటున్నాం, కొంచెం స్పైసెస్ యాడ్ చేసి.
అలాగే మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. సో కొంచెం ధనియాలు, అలాగే కొన్ని మిరియాలు కూడా. చిన్నగా మనం డ్రై రోస్ట్ చేసుకుంటున్నామా? ఎస్, అవును, డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం లైట్గా దాన్ని. ఓకే, సో ఇది స్టార్టర్ మనకి. యా, ఇది స్టార్టర్ లాగా తీసుకోవచ్చు. అండ్ ఆ మిక్సీ జార్ ఇచ్చేసేయండి. అంతలోపు మనము ఇందులో వెల్లుల్లి వేసి పెట్టేసుకుందాం. అది కూడా లైట్గా సార్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఒక స్పూన్ ముందుగా వెల్లుల్లి, ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాం. ఓకే, అలాగే ఆ సాల్ట్ అయినవి కూడా వేసేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, ఓకే. ఇప్పుడు మనం ప్యాన్ మళ్ళీ ఇంకొకసారి హీట్ చేసేద్దాం. ఓకే. ఒక స్పూన్ లైట్గా ఇందులో బటర్ వేసేసుకుందాం. బటర్ అంటేనే మనకి ఇన్స్టంట్ ఎనర్జీ. ఎస్, అవును. సో బటర్లో కూడా మనకు టేస్ట్ బడ్స్ అనేది చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ ఇది కూడా మనకు గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది అనమాట. ఓకే, బట్ దాన్ని మనం క్వాంటిటీ వైజ్గా తీసుకుంటూ ఉండాలి. సో ఆ బటర్లో ఫస్ట్ పన్నీర్ని సార్ట్ చేసుకోవాలి. అలాగే సో పన్నీర్ని అలా మనం ఒక 4 సైడ్స్ కూడా చక్కగా వేయించుకోవాలి. సో ఇన్స్టంట్ ఎనర్జీ అంటే చాలామంది చాక్లెట్స్ వైపు ఎక్కువ మగ్గు చూపిస్తూ ఉంటారు. అలాగే ఐస్ క్రీమ్స్ కానివ్వండి, అంటే ఎస్పెషల్లీ ఈ సమ్మర్ సీజన్లో కూడా చల్లగా ఏదైనా మనకి అలాంటి ఇన్స్టంట్ ఎనర్జీ కోసం చూస్తూ ఉంటారు కదా. అండ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు మరి ఏం చేయాలి? సో మీరు అడిగిన డౌట్ చాలా కరెక్ట్. ఈవెన్ దో నేను కూడా కొంచెం టైర్డ్ అవుతే ఈ సమ్మర్లో అయితే చల్లగా తీసుకోవాలని ప్రిఫర్ చేస్తాం. సో వాళ్ళు ఇన్స్టంట్గా ఇంట్లోనే ఫ్రూట్స్తో ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. ఓకే, లైక్ ఫ్రూట్స్ని ఫ్రీజ్ చేసేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకొని సో సమ్ ప్రాసెస్ మనం ఇంట్లోనే చేసుకొని పెట్టుకోవచ్చు. లేదు అంటే డార్క్ చాక్లెట్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. ఓకే, సో అది కూడా మనం కూల్గా స్టోర్ చేసి అలా తీసుకోవచ్చు. లేదు అంటే ఏదైనా సరే మనం ప్రిపేర్ చేసే కొంచెం కూల్ డ్రింక్స్ కానీ, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే ప్యూరీస్ కానీ, లైక్ ఫ్రూట్స్ తో చేసుకునే ప్యూరీస్ కానీ, అలాంటిది వాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో అది మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి చల్లగా కూడా ఉంటుంది అండ్ అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. క్యాలరీస్ కూడా వాళ్ళు ఎక్కువగా తీసుకున్నట్టుగా కూడా ఉండదు. యా, ఇంకోటి మీరు అన్నట్టు సో కొంచెం మనకి ఒక 2-3 అవర్స్కి ఒకసారి తింటూ ఉంటే మరి ఇంత క్రేవింగ్ అనేది రాదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఆ టైంలో ఏంటంటే బాడీలో గ్లూకోజ్ అనేది చక్కగా బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి ఎక్కువగా ఆకలి కూడా ఎగదు. అండ్ అలాగే మనం తిన్నా కానీ ఎక్కువ క్వాంటిటీ తినలేము. అవును. సో సపరేట్గా మనం ఈ టైమింగ్కి ఇంత క్వాంటిటీ అనుకుంటే మనం అంతే క్వాంటిటీ తీసుకుంటాం. అదే మనం ఎక్కువగా గ్యాప్ పెట్టాం అనుకోండి, అంటే మార్నింగ్ అప్పుడెప్పుడు 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ 2 or 3 లంచ్ అంటే ఆల్మోస్ట్ ఒక 4 to 5 hours అవుతుంది. సో ఆ టైంలో ఎక్కువ తీసేసుకుంటారు. సో అదేంటంటే ఫుడ్ ఎంత మన బాడీ యూస్ చేసుకోవాలో అంతే యూస్ చేసుకొని రిమైనింగ్ అంతా కూడా అది ఫ్యాట్లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఆ టైప్లో కూడా మనము వెయిట్ గెయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో పన్నీర్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది పల్లవి. యా, ఇంకా అన్ని సైడ్స్ కూడా కొంచెం ఓకే కాల్చేసుకుందాం. సో
సో పల్లవి, మన పన్నీర్ కూడా ఆల్మోస్ట్ వేగిపోయింది. మన నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ మనం ముందుగా చేసుకున్న ఏదైతే స్పైసెస్ విత్ గార్లిక్ పౌడర్ చేసుకున్నామో అది వేసేస్తున్నాను. అలాగే. సో దీంతోనే మనకి ఎక్కువగా టేస్ట్ వస్తుంది. అందులో ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. అలాగే. పల్లవి, ఇంకేమైనా వేసుకుంటున్నామా? ఇంకేం లేదు, మనం లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం నువ్వులు అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటాం. సో మన పన్నీర్ అయితే గుమ్మగుమ్మలాడుతూ చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా మనం వేసుకోవాలా? యా, ఇంకా కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, స్పైస్ కోసం. ఓకే. అండ్ అలాగే ఇంకా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అలాగే. స్టవ్ ఆఫ్ చేసుకొని నువ్వులు యాడ్ చేయాలి. సో ఇలా వేడి మీద ఉంటే కొంచెం ఎక్కువ పడుతుంది. ఓకే. ఇంకా మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే. అలాగే. పైనుంచి కూడా కొంచెం నువ్వులు వేసేసుకుందాం. ఓకే. అండ్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా. రెడీ అయిపోయినట్టయినా పల్లవి? యా అమూల్య, గార్లిక్ పన్నీర్ రెడీ అయిపోయింది. ఓకే. గార్లిక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. గార్లిక్ పన్నీర్కి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5, ఉప్పు సరిపడా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. గార్లిక్ పన్నీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో ధనియాలు, మిరియాలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వెల్లుల్లి, ఉప్పు, వేయించుకున్న ధనియాలు, మిరియాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్లో వెన్న వేసి కరిగిన తర్వాత అందులో పన్నీర్ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, ఉప్పు వేసి కొంచెం వేయించుకోవాలి. తర్వాత అందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, నువ్వులు వేసి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి నువ్వులు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే గార్లిక్ పన్నీర్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసారు కదా. మరి పల్లవి టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా అంటే చాలా డెలిషియస్గా ఉంది పల్లవి. అండ్ అందులోనూ మనం బటర్లో చక్కగా మన పన్నీర్ని టోస్ట్ చేసుకున్నాం. అలాగే నువ్వు వేసిన మసాలా అయితే కంప్లీట్గా మనకి పన్నీర్కి పట్టుకుంది. అలాగే పైనుంచి నువ్వులు కూడా వేసావు. సో దాని నుంచి కూడా మంచి ఫ్లేవర్ వచ్చింది. మెయిన్గా ఆ గార్లిక్ ఫ్లేవర్ అనేది అదిరిపోయింది. సో నిజంగా మన ఇద్దరం అయితే చాలా డెలిషియస్గా ఎంజాయ్ చేస్తున్నాం. వ్యూవర్స్ కూడా కంపల్సరీ ఈ డిష్ని అయితే తయారు చేసుకోండి మీకు ఎప్పుడైతే హంగ్రీ అనిపిస్తుంది. మరి నీకు ఎలా అనిపించింది? సో నాకు చాలా చక్కగా నచ్చింది. నార్మల్గా మనము గార్లిక్తో స్పైసెస్ వేసి చేస్తున్నాం. చాలా మంది లసూని పేస్ట్ లాగా చేసుకుంటారు, గార్లిక్ విత్ సమ్ మిర్చి పౌడర్ అండ్ సాల్ట్. అలా కాకుండా మనం ఇలా స్పైసెస్తో చేస్తే స్పైసెస్ మనకు టేస్ట్ని చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ దట్టు విత్ గార్లిక్తో అయితే ఇంకాస్త మనకు అరోమా అండ్ అలాగే ఆ టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ చేసింది కంపేర్ టు ఆ లసూని పేస్ట్. సో నాకైతే చాలా నచ్చింది. అండ్ లాస్ట్కి మనం యాడ్ చేసిన ఆ నువ్వులు అండ్ అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా కొంచెం ఆ స్పైసీనెస్, ఆ నువ్వులు కూడా చక్కగా తగులుతూ ఉన్నాయి. మరి ఇవాళ నువ్వు తయారు చేసిన 2 డిషెస్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి పల్లవి. మరి ఈ రెండిట్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ కూడా చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఆలు శనగల కర్రీ. ఎవరైతే త్వరగా నీరసపడిపోతూ ఉంటారో అండ్ అలాగే మార్నింగ్ సిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందో ఆలుని వాళ్ళ డైట్లో కొంచెం ఫ్రీక్వెంట్గా యాడ్ చేస్తూ ఉండొచ్చు. ఇది మనకు ఇన్స్టాంట్ ఎనర్జీతో పాటు బాడీకి మంచి ఫ్యూయల్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ అలాగే శనగలలో మనం యాడ్ చేసిన కాబూలి శనగలలో ప్రోటీన్ అండ్ అలాగే ఫైబర్ 2 కూడా ఎక్కువగా ఉంటాయి. సో ప్రోటీన్ కూడా మనకు మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. ఫైబర్ వచ్చేసి మనకు డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది అండ్ అలాగే కాన్స్టిపేషన్ని కూడా తగ్గిస్తుంది.
ఇది మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా చక్కగా బూస్టప్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గార్లిక్ పన్నీర్. గార్లిక్ తీసుకోవడం ద్వారా మనకు ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా ఇందులో యాంటీ బ్యాక్టీరియా అండ్ అలాగే యాంటీవైరల్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే డైజెషన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. దాంతోపాటు స్కిన్ని కూడా డీటాక్స్ చేయడంలో ఉపయోగపడుతుంది. పన్నీర్లో మనకు కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే కాల్షియం అండ్ అలాగే వైటమిన్ డికి సంబంధించి సప్లిమెంట్స్ యూస్ చేస్తూ ఉంటారో పన్నీర్ని వాళ్ళ డైట్లో ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే ఇందులో కూడా మనకు ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు బాడీలో HDL అంటే మంచి కొలెస్ట్రాల్ని కూడా చక్కగా పెంచుతుంది. సో న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చక్కగా ఉన్నాయి నువ్వు పరిచయం చేసిన డిషెస్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీ. వెల్కమ్ అమూల్య. ఇదండి ఇవాల్టి ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. మరొక ఎపిసోడ్లో మరొక 2 హెల్తీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. అంతవరకు టేక్ కేర్, సెలవు, బాయ్ బాయ్.